పిలవద్దు. మళ్ళీ నన్నలా పిలిచే ప్రయత్నం చెయ్యొద్దు. గొప్పగా నమ్మినందుకు చక్కటి బహుమానమిచ్చావు. నా జీవితాన్ని నాశనం చేస్తావా? సంసారాలు కూల్చి సంతోషపడతావా? నీది ఒక బ్రతికేనా? నీ పాపిష్టతనానికి పసిపిల్లల్ని బలి చేస్తావా? నువ్వసలు మనిషివేనా? ఎందుకీ జన్మ? ఏంటి? నన్ను ఇంట్లో పని మనిషిని చేస్తానంటావా? నీకిప్పుడు ఇంట్లో ఆ స్థానం కూడా ఉంచును. పో అవతలికి. నీ పాపం పండింది. నువ్వు పశ్చాత్తాపడ్డా నిన్ను క్షమించే వాళ్ళెవరూ లేరు. ఆడదని జాలి చూపించడానికి కూడా ఏ ఆడవాళ్ళు ముందుకు రారు. చచ్చిన పావుని ఇంకా చంపడం అనవసరం. నాన్న, నిర్ణయం నీదే. ఇంకా అక్కగా ఆదరిస్తావా? పెంచిన తల్లని ప్రేమిస్తావా? కన్న తండ్రిని చంపినా కనికరించి తొందరపడిందిలే అని క్షమిస్తావా? ఇంకొక క్షణం నా ఇంట్లో ఉండటానికి వీల్లేదు. గెట్ అవుట్. తమ్ముడు, మాట విను. తమ్ముడు, నీ కాళ్ళు పట్టుకుంటానరా. నన్ను క్షమించరా. తప్పైపోయిందిరా. అయిపోయింది. ఏంటి? ఏమైంది? నన్ను క్షమించు. ఏం చేస్తున్నారు? లేవండి. ఏంటి? ఏమైంది? అక్క, ఏమంటున్నావు అక్క? సౌమ్య కాళ్ళు పట్టుకొని క్షమించమని అడుగుతున్నావేంటి? సౌమ్య కాళ్ళు పట్టుకున్నానా? నేను పట్టుకుంది నీ కాళ్ళురా. నా కాళ్ళ? అయినా నా కాళ్ళు పట్టుకోవడం ఏంటక్క? కళ నా మనసు నన్ను తొలిచేస్తుంటే కళ కన్నాన్రా. నా బాధ నీకు బయట కనబడకపోవచ్చు, కానీ లోపల ఎంత కుమిలిపోతున్నానో ఆ కళ నాకు అర్థమయ్యేలా చేసిందిరా. నిన్ను క్షమాపణలు అడక్క మరి ఎవరిని అడగగలనరా? నా మనసుని ప్రశ్నిస్తున్న ప్రతి ప్రశ్నకి సమాధానం నిన్నే అడగాలి, నిన్నే వేడుకోవాలి. అక్కగా అభిమానించావు, ఆదరించావు, ప్రేమించావు. నీకన్నా పెద్దదానిగా పుట్టినందుకు అమ్మ నీకు దూరం అయిందని నేనే అమ్మనే నిన్ను కన్న కొడుకు కన్నా ఎక్కువగా ప్రేమ పంచి పెంచుకున్నాన్రా. కంటికి రెప్పలా కాపాడుకున్నాను, దగ్గరుండి చదివించుకున్నాను, నిన్ను డాక్టర్ని చేశాను, గొప్పవాడిగా తీర్చిదిద్దాను. అన్ని విధాలా నీకు అండగా తోడుగా నిలిచాను. కానీ ఏమైందక్క? కానీ ఏంటి? నీ పర్సనల్ లైఫ్ కాపాడలేకపోయానన్న బాధ నన్ను వెంటాడుతోందిరా. కలల రూపంలో నన్ను వేధిస్తోందిరా. ఇవాళ నువ్వు ఒంటరిగా ఉండటం చూసి నా మనసు విలవిల్లాడిపోతోందిరా. జీవితం ఇలా అయిపోతుంటే నేనేం చేయలేకపోయానన్న బాధ నన్ను వేధిస్తోంది. నువ్వు భార్య లేనివాడిగా, వాణ్ణి తల్లి లేనివాడిగా చేసి తను వెళ్ళిపోయిందిరా. ఓ పాపాత్మురాలు. అప్పుడు సర్ది చెప్పి నచ్చ చెప్పి ఒప్పించి నీ దగ్గర ఉంచలేకపోయానన్న బాధ
నీ సంసారాన్ని చక్కదిద్దలేకపోయానని, నీ కుటుంబాన్ని నిలబెట్టలేకపోయాను అని ఇన్నేళ్ల నుంచే నాలో నేను మదన పడుతూనే ఉన్నాను. నీకు చెప్పకపోవచ్చు కానీ నిన్ను ఆ జననిని దగ్గర చెయ్యాలని ఎన్నెన్నో ప్రయత్నాలు చేశాన్రా. ఆ ప్రయత్నాలు ఫలించలేదు. తను నా మాట వినే ప్రయత్నమూ చేయలేదు, అవకాశం కూడా ఇవ్వలేదు. ఎప్పటికైనా మిమ్మల్ని దగ్గర చెయ్యాలని నేను తప్పించిపోయాన్రా. అందుకేరా తను ఇక్కడుందని తెలిసే నేను వైజాగ్ నుంచి హైదరాబాద్ వచ్చాను. నా శ్రమకు ఫలితం దక్కలేదు. నిన్నిలా చూడలేకపోతున్నాను. అదే తలుచుకుంటూ ఆ ఆలోచనలే పలవరిస్తూ పడుకుంటున్నానేమోరా. పీడకలలొస్తున్నాయి. తప్పు చేశాను తమ్ముడు అని కాళ్ళు పట్టుకొని వేడుకోవాలనిపిస్తుంది. ఇప్పుడు కూడా అదే చేశాను. పూర్తిగా స్పృహలోకి రాకుండానే సౌమ్య కాళ్ళు నీ కాళ్ళు అనుకుని వేడుకుంటున్నాన్రా. నా పలవరింతలు కలవరింతలు మీకు వినిపించాయి, మిమ్మల్ని కదిలించాయి. మీరు పరిగెత్తుకొచ్చారు. నా ఆసక్తతకు సిగ్గుపడుతున్నాన్రా. నేరుగా ఇప్పుడు అడుగుతున్నాన్రా. నన్ను క్షమించు తమ్ముడు, నన్ను క్షమించు తమ్ముడు. అక్క రిలాక్స్ రిలాక్స్ అక్క. అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా అత్తా, నీ మనసులో ఇంత బాధ ఉందని ఇప్పటి వరకు నేను అర్థం చేసుకోలేకపోయాను. నువ్వు మా అమ్మా నాన్నల్ని కలపాలని శతవిధాల ప్రయత్నం చేస్తున్నావని నిజంగా నేను తెలుసుకోలేకపోయాను. నీ బాధ గుర్తించలేకపోయినందుకు చాలా ఫీల్ అవుతున్నాను అత్త. వాళ్ళని దగ్గర చేయలేకపోతున్నందుకు చాలా కుమిలిపోతున్నట్టున్నావు అత్త. నీ కలలు ఫలిస్తాయి అత్త. అవి పీడ కలలు కాదు, ఫలితం ఇచ్చే కలలు. నీ కలలు కోరికలు తీర్చే కలలు. నీ కలలు నిజమయ్యే రోజు తొందరలోనే వస్తుందని సంకేతం ఇచ్చినట్టుందత్త నీ ఉలికిపాటు, ఈ కలవరింత. వింటున్నావా వింటున్నావా తమ్ముడు వాడి వ్యంగ్యం? వాడి మాటల్లో అర్థం నీకు అర్థం అవుతోందా? నాకు అలాంటి ఆలోచనలు లేవని దెప్పి పొడుస్తున్నాడ్రా వీడు. నిన్న మొన్నటిదాకా జనని ఏ దోషం ఎరగదనుకున్నాను. కానీ ఆ చక్రి దాన్ని వెనకేసుకొచ్చాక పిల్లల విషయంలో నీ అనుమానమే నిజమని నాకనిపిస్తోందిరా. తన గురించి తెలియనప్పుడు ఆరాటపడ్డాను, కానీ అలాంటి ప్రయత్నాలు చెయ్యకూడదు అని బాధపడుతున్నాను. అన్నీ తెలిసి నువ్వు భరించావేమో కానీ నేనైతే భరించలేకపోయేదాన్ని. అక్క ఇప్పుడు ఆ టాపిక్ ఎందుకు? ఎవరి పాపం వాళ్లే అనుభవించి తీరుతారు. అవునా? ఎవరి పాపం వాళ్లే అనుభవించి తీరుతారు.